పర్యావరణ వాళ్ళు వచ్చారు కోట్లు వేసారు అని అంటారు. శ్రీనివాస్ గారు చెప్పండి. చెప్పండి. గ్రామాల్లో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మీరు చేసిన 8 లక్షల కోట్ల అప్పులతోనే మేము ఇంకా వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నాం. 5 లక్షల కోట్లు అని చెప్పి కుంభకోణం అని చెప్పి మా మీద బురద చల్లుతున్నారని చెప్పి ఆయన అంటున్నారు కదా. ఇప్పుడు నాకు ఒక బాధ, 5 లక్షల కోట్లు వాల్యుయేషన్ ఎంత ఉంటుందండి? 5 లక్షల కోట్లు అంటే ఏంటి? 5 లక్షల కోట్లు అంటే పైసలే. ఒక్క నిమిషం మాట్లాడదాం. 5,000 ఎకరాలకు 5 లక్షల కోట్లు అయితే ఖచ్చితంగా. హైదరాబాద్ లోని ఆస్తులు ఒక ఎకరానికి ఎంత ఉంది, సిటీ సెంటర్ లో ఎంత ఉందో దాన్ని బట్టేస్తా అయిపోయి ఏముంది. ఇప్పుడు నరసింహరావు గారు నాకు ఒక చిన్న బాధ అనిపిస్తుంది. మీ కాంగ్రెస్ పార్టీ మిత్రులను చూస్తే ఒక 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ, కాకలు తీరినటువంటి కొమ్ములు తీరినటువంటి యోధులు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాలనలో రోజు మీరు చర్చలకు వచ్చేది ప్రభుత్వం యొక్క అప్పుల పైన, నిర్మలా సీతారామన్ గారి నివేదికలు, బీజేపీ మిత్రులు, మీరు రోజు మాట్లాడేది కుంభకోణాల గురించి మాట్లాడేది, అప్పుల గురించి మాట్లాడేది, ఆస్తుల గురించి మాట్లాడేది. మీరు చెప్తున్నారు 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని. 94,000 కోట్లే కానీ దానికి కాళేశ్వరానికి జరిగిన ఖర్చే 94,000 కోట్లు. అది ప్రభుత్వం. శ్రీనివాస్ గారు మీరేమో 94,000 కోట్ల, ఇప్పుడు మీరు గదే అంటున్నారు, వీళ్ళు 1,00,000 కోట్ల దీన్ని అంటున్నారని దీనికి 5 అంతలు వేద్దాం 5 లక్షల కోట్లు అని చెప్దాం అన్నట్టుగానే చెప్తున్నారు మీరు. నేను ఒక్క మాట చెప్తున్నా, 94,000 కోట్ల రూపాయల ఖర్చు జరిగిందని అసెంబ్లీ సాక్షిగా సభాముఖంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రకటించింది. మళ్ళా దాంట్లో 1,00,000 కోట్ల అప్పు ఎట్లయితుంది? 1,00,000 కోట్ల అన్యాయం ఎట్లయితుంది? 1,00,000 కోట్ల అన్యాయం ఎట్లయితుంది అని అంటే 1,00,000 కోట్లు మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు అక్కడ పనిచేసిన ఎవరైతే ఎస్సీలు కానీ నరసింహరావు గారు, నేను ఒక చిన్న మాట చెప్తున్నా. చెప్పండి. అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రభుత్వ పెద్ద మనిషి 94,000 కోట్ల రూపాయల ఖర్చు జరిగింది ఇప్పటి వరకు. దీంట్లో అవకతవకలు జరిగింది 20,000 కోట్లు. దాని మీదనే కమిషన్ ఏర్పాటు చేసినామని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు, ఇవి నేను చెప్తున్న మాటలు కాదు. ఇంకా మళ్ళీ మీ కాంగ్రెస్ వ్యక్తులు మిత్రులు వచ్చి 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది కాళేశ్వరంలో అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? మీరు చెప్పండి. నేను చెప్తా 5,000 ఎకరాలకు 5 లక్షల కోట్లు ఎట్లయితుంది అనేది మేము చెప్తాం. ముందు చెప్పండి. చెప్పండి. కాళేశ్వరం తోటి పాటు నరసింహరావు గారు శ్రీనివాస్ గారు మీరు చెప్పినా నేను విన్నా, నేను మీకు కూడా మీరు చెప్పిన దానికి నేను సమాధానం ఇవ్వాలి. అట్లా మిషన్ భగీరథ మీద మీరు పట్టణాలలో రోడ్లు దవ్విండ్రు,